యోగాను ప్రపంచ దేశాలు పాటించడం భారతదేశానికి గర్వకారణమన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని డిఎన్ఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగాంధ్రలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే 11వ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనడం సంతోషకరమని అన్నారు. యోగా ప్రతి ఒక్కరికి జీవితంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్న కేంద్ర మంత్రి వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రపంచమంతా కూడా భారత్ వైపు చూసే విధంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం గురించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆరోగ్యం వైపు చూస్తుంటే అందరూ భారత్ వైపు చూసేలా విధంగా కూడా ప్రధాని మోదీ చేశారు. ఎలా జరుగుతుంది యోగాంధ్ర కార్యక్రమం? ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు భీమవరంలో. యోగాంధ్ర కార్యక్రమం గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 6,000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి కారణంగా 2014లో ఆయన యునైటెడ్ నేషన్స్లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా నిర్వహించాలని ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆనాడు దాదాపు 175 దేశాలు ఆమోదించడం, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపడానికి ఆమోదం తెలపడం జరిగింది. 2015లో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకున్నాం. ఆ రోజున దేశంలో 180 దేశాల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ 11వ అంతర్జాతీయ యోగా డేని ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి కార్యక్రమంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనేటువంటి సందర్భం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి విషయం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున దాదాపు 21వ తారీఖున జరిగేటువంటి యోగా కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల మంది రాష్ట్రంలో ప్రజలు యోగాలో పార్టిసిపేట్ చేస్తారనేటువంటి ఒక అంచనాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. తప్పనిసరిగా దిగ్విజయంగా 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కరోనా వంటి విపత్తులు చూసిన తర్వాత పెద్ద ఎత్తున అందరూ కూడా ఆరోగ్యం వైపు పరుగులు పెడుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? ఏదైనా అది కరోనా కావచ్చు, దేనికైనా యోగాలో అన్నిటికీ రిలీఫ్. యోగాలో అన్నిటికీ రిలీఫ్. బాడీలో ప్రతి అవయవానికి కూడా శుద్ధి చేసేటువంటి ప్రక్రియ యోగాలో ఉంది. అది కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక బాధ్యతగా జూన్ 21 నాడు మాత్రమే యోగా డే రోజు మాత్రమే యోగాని అభ్యసించడం కాకుండా ఇదొక మనందరి యొక్క బాధ్యతగా సంపూర్ణ ఆరోగ్యంతో కూడినటువంటి భారతదేశం నిర్మాణం జరగాలి అంటే యోగా సాధన ఖచ్చితంగా చేయాలనేటువంటి విషయాన్ని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు యోగా కార్యక్రమం నిర్వహించే విధంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటు విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకు ప్రధాని మోదీ రాబోతున్న నేపథ్యంలో మరోవైపు దేశవ్యాప్తంగా కూడా అందరూ యోగాలో పాల్గొంటూ తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేది కూడా ఈరోజు కేంద్ర మంత్రి వర్మ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.